ఈ సృష్టి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో కల్పాలు గడిచిపోయాయి కదా. ఇప్పుడున్న కల్పాన్నేమో శ్వేతవరాహ కల్పం అంటాం కదా. ఈ శ్వేతవరాహ కల్పం స్టార్ట్ అయిన కొత్తలోనంట గొప్ప గొప్ప గోత్రాలకు చెందిన ఒక 6 మంది మునులు ఒక చోట ప్రయాగ క్షేత్రం దగ్గర అందరూ కలిసి ఏం చేశారు, వాళ్ళు పరబ్రహ్మం ఎవరో అని తర్కించుకోవడం మొదలుపెట్టారంట. అయితే ఇంతకాలం వాళ్ళు తర్కించుకున్నా సరే వాళ్ళకి సరి అయిన ఆన్సర్ దొరకలేదనమాట. ఇలా కాదు, మనం వెళ్ళి బ్రహ్మగారిని అడుగుదామని అనుకున్నారు. అప్పుడు పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళారనమాట. ఆ బ్రహ్మని వెళ్ళి ఆయన అడిగారు, బ్రహ్మగారు ఇక్కడ మాకు ఒక తర్కం ఉంది, పరబ్రహ్మ ఎవరు అని, అది ఎవరో మీరు చెప్పండి అని. అప్పుడు బ్రహ్మ ఏమన్నారంటే, రుద్రుడు అంటే సదాశివుడే మనకి పరబ్రహ్మ అని చెప్పారట. అయితే మునులు అన్నారు, అయితే ఆ శివతత్వం ఏదో మాకు తెలియదు, ఆ శివతత్వం ఎలా తెలుస్తుంది అని అడిగారంట. అడిగినప్పుడు బ్రహ్మ అన్నారు, శివతత్వం మనం తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా శివుని అనుగ్రహం వలన మాత్రమే తెలుసుకుంటాం అన్నారంట. ఎందుకంటే అంత అసాధారణమైన దాని గురించి మనం తెలుసుకోవాలంటే మనకి మనం ఏం తెలుసుకోలేము. ఒకవేళ శివుని మీద భక్తి కూడా కలగాలన్నా సరే ఏమంటున్నారు, ఆ స్వామి వారు అనుగ్రహం చూపిస్తేనే, ఆయన కరుణ మన మీద ఉంటే మాత్రమే మనకి భక్తి అనేది కలుగుతుందంట. అందుకని చాలామంది ఎందుకు భక్తి మీద అంత ప్రాముఖ్యత ఇవ్వలేకపోతారు, వాళ్ళకి ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ రాదు అంటే అక్కడ స్వామివారి అనుగ్రహం వీళ్ళ మీద లేదనమాట. స్వామివారి అనుగ్రహం ఎప్పటివరకు ఉండదో మనకి అసలు భక్తి మార్గం పట్టుకోవాలనే అభిలాష కూడా మనకి కలగదనమాట. అయితే ఆ భక్తి కలిగి కూడా మళ్ళీ క్రమక్రమంగా ఒక రోజునే మొత్తం భక్తి అనేది ఏమి సంపూర్ణం అయిపోదు కదా. ఆ భక్తి కలిగాక ఇంకా క్రమక్రమంగా మనం అలా సాధన చేసుకుంటూ వెళ్తే అప్పుడు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మనకు దొరుకుతుందంట. అలా సంపూర్ణంగా దొరికితేనే అప్పుడు మనకి శివతత్వం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంతేగాని కేవలం శివ అన్నంత మాత్రం నేను తత్వం తెలుసుకోగలుగుతామా అంటే ఏం తెలుసుకోలేము. దానికి పూర్తిగా ఆ స్వామివారి అనుగ్రహం కావాలని చెప్తారు. అప్పుడు ముందు ఏం అడుగుతారంటే, సాధ్యాల్లో ముఖ్యం ఏంటి, సాధన అంటే ఏంటి, సాధకుడు అంటే ఎవరు, ఇలాగా వాళ్ళు అలా ప్రశ్నలు అడుగుతూ వెళ్తూ ఉంటారనమాట. సాధ్యాలలో ముఖ్యం ఏంటంటారు, శివపద ప్రాప్తి. అసలు మనం ఏం సాధించాలి అంటే శివపదాన్ని ప్రాప్తించుకోవాలన్నమాట. మనకు ఒక జీవితం వచ్చింది, ఈ శరీరం వచ్చింది అంటే దేనికోసం వచ్చింది, ఒక లక్ష్య సాధన ఉంటుంది, శివుని పాదాలను మనం చేరాలనుకోవడం. సో అలాగా మనకి సాధ్యం ఏంటంటున్నారు, శివపద ప్రాప్తి అనమాట. దానికి సాధనం ఏమంటారు, శివారాధన. శివుడిని పూజిస్తే, శివుని గురించి తెలుసుకుంటే అప్పుడు కదా మనం ఆ శివ పాదాలని చేరగలుగుతాము. అందుకని సాధన ఏమంటున్నారు, శివుడిని ఆరాధించడం అంటున్నారు. ఆ శివుని అనుగ్రహం వలన సమధమాది సంపత్తులు కనుక కలిగితే అతన్ని మాత్రమే ఇక్కడ సాధకుడు అని అంటారట. ఎవరైతే పూర్తిగా జన్మలో శివారాధనే చేస్తూ ఎప్పుడూ శివ శివ అంటూ ఉంటారో వాళ్ళు తనకున్న ఆ పాపాలన్నీ కరిగి ఆఖరికి శివ సాన్నిధ్యమైన కైలాసపదాన్ని అందుకుంటారనమాట. అందుకని ఏమంటున్నారు, ఈ సాధన చేసి ఆ స్వామివారి అనుగ్రహం వలన ఆయన పాదాలను చేరితేనే అది మాత్రమే మనం లక్ష్య సాధన చేసినట్టు అవుతుందన్నమాట. అయితే ఈ సాధన ఎలా చేయాలి అని మళ్ళీ మునులు అడిగితే దానికి ఏం చెప్తున్నారు, 3 ముఖ్యమైనవి ఉన్నాయంటున్నారు. అవేంటట, శ్రవణము, కీర్తనము, మననము అంట. శ్రవణం అంటే ఏమంటున్నారు, ఆ పరమేశ్వరుని గురించి, ఆయన లీలలు, ఆయన కథలు, ఆయన మహిమలు ఇవన్నీ కనుక మనం మనసారా త్రికరణ శుద్ధిగా కనుక వింటే దాన్ని శ్రవణం అని అంటారట. మామూలుగా ఏం చెప్తున్నారు, మనం ఈ లోకం ఉందంటే కంటితో చూస్తున్నాం కదా, కానీ కొన్ని ఉన్నాయంటే ఆ కంటికి కనిపించవు కదా. కనిపించిన వాటి గురించి ఏం చేస్తాం మనం, ఎవరైనా చెప్తారు అలా అంట ఇలా అంట అని చెప్తూ ఉంటే మనం చెవులతో వింటూ ఉంటాం. అయితే ఇలా ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, అదే మన శివుని గురించి అనుకుందాం. ఆ శివుని గురించి మనం శివుని చూడలేము, ఆ పరమాత్మని మనం చూడలేము. అప్పుడు ఆ వినాలి అనే ఆ తపన ఎలా ఉండాలి, ఎందుకంటే ఏదైతే మనకు కనిపించదో దాని మీద మనకు ఆతృత ఎక్కువ ఉంటుంది కదా. అంతకన్నా ఆతృత శివుని కథలు వినేటప్పుడు ఉండాలట. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ కూడా మన మనసుని అంతటిని అక్కడే పెట్టి శివుని గురించి మనం అవన్నీ వింటూ ఉంటే కనుక అది కూడా ఎలా వినాలట, గురుముఖత వినాలంట. ఎందుకంటే ఆ గురువు గారు మనకి భగవంతుడి సాన్నిధ్యానికి తీసుకువెళ్ళే మార్గం కదా.
ఆయన చెప్తూ ఉంటారనమాట, ఎలా వెళ్తే శివుని పాదాలు మనం చేరుకుంటామని చెప్పేసి. అందుకని ముందు మన భక్తి ఎలా స్టార్ట్ అవుతుందంట, ఒక సద్గురువు మనకి జీవితంలోకి వస్తారు. ఆయన మనకి శివుని గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? శివుని అనుగ్రహం వల్లనే జరుగుతూ ఉంటాయి. సో ఆయన మొదలుపెట్టి ఏం చెప్తారట, శివుని గురించిన కథలు కానీ, ఆ నామం కానీ, ఆ విశేషాలు కానీ మనకు చెప్తారంట. అవన్నీ మనం జాగ్రత్తగా వింటూ ఉండడాన్ని ఏమంటున్నారు, శ్రవణం అంటారు. అవి వింటూ వింటూ మనకు ఒక తన్మయత్వం వస్తుందంట. ఆ తన్మయత్వం నుంచి కీర్తనం స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదో రకంగా భజనలు, పాటలు, అందరితో కలిపో, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నామస్మరణ చేయడంలో మహదానంద పడిపోతూ అవన్నీ చేస్తూ ఉంటాం కదా, దాన్ని కీర్తనం అంటారనమాట. ఎప్పుడైతే మనం బాగా శ్రవణం చేస్తామో, బాగా వింటామో, ఆ ఆనంద తన్మయత్వంలో మనము కీర్తనం మొదలు పెడతాము. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మననం జరుగుతుంది కదా. మన గురువుగారు ఏం చెప్తున్నారో ఆ స్వామి గురించి మళ్ళా మనం తలుచుకుంటూ ఉంటాం కదా, దీన్ని ఏమంటున్నారు, మననం అంటున్నారు. అయితే ఇవన్నీ జరగాలి అంటే ఏమంటున్నారు, సజ్జన సాంగత్యం కూడా అవసరము. సద్గురువు ఉంటారు, ఆయన చెప్తారు, కానీ ఎప్పుడు ఆయన ఉంటారు అని ఉండదు కదా. ఆయన మనకు ఒక బాట చూపిస్తారు, కానీ మనం ఎప్పుడు సజ్జన సాంగత్యంలోనే ఉండాలి. ఎందుకు అంటే మనం కాసింత సమయం కూడా వేరే దారికి వెళ్ళిపోయామా, దారి మళ్ళీపోతాం కదా. అందుకని ఎప్పుడు సజ్జన సాంగత్యంలోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, సజ్జనులు ఎప్పుడు శివుని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. మనము తెలిసినా తెలియకపోయినా సరే అదే మాట విని అవే వింటూ ఉండడం వల్ల ఏమవుతుంది, మనం అదే మార్గంలో ఉంటాం అనమాట. ఆఖరికి శివ సాన్నిధ్యాన్ని చెందడానికి ఎంత మనం కావాలో ఆ పుణ్యాన్ని అంతటిని మనం పోగు చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని సాంగత్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. సజ్జనులు అయితే మాత్రమే మనల్ని మన లక్ష్య సాధన అయిన శివ పాదాలు చేరుకోవడానికి ఉపకరిస్తారు. తప్పితే ఎవరు పడితే వాళ్ళతో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము ఆ లక్ష్యాన్ని సాధించలేము. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందట, మనసు మనోన్ముఖం అవుతుంది, అంతర్ముఖం అవుతుంది. మనలోనే జ్యోతి రూపంలో ఉన్న ఆ శివపాదాలని మనం దర్శించగలిగే స్థితికి వెళదాం అన్నమాట. నెమ్మదిగా ఇలాగ మనము శివ కైలాస పదాన్ని అందుకుంటాం అన్నమాట. అందుకని ఏమంటున్నారు, ముందు సద్గురువుని వినడము, ఆ తర్వాత కీర్తనం చేయడము, ఆ తర్వాత మననం చేయడము, ఇవన్నీ చేయడం వలన ఈ జీవితం దేనికి వచ్చిందో దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ రకంగా మనము ఆ శివుని పాదాలను చేరాలని చెప్తున్నారు. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు.